అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని గారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆలోచించి ఉంటారు, వినే ఉంటారు. మరి కనీసం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ అనిత గారని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. బాగా తెలుసా కాదా? హోమ్ మినిస్టర్ గారు అంటే అనిత గారని అందరికీ తెలుసు కదా. తెలియని వాడు, తెలియని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఈ విచిత్రం ఏమిటంటే వాళ్ళ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి హోమ్ మినిస్టర్ అనేవారు ఎవరూ లేరు. అది ఎవరికీ తెలుసు. అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. అవునా కాదు? ఒక్కసారి చెప్పండి. మరి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి పేర్ని నాని గారు లాంటి ఒక లంగా మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటానికి తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అది అందరికీ, రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. మరి ఎందుకింత కడుపు మంట, ఎందుకింత కడుపోదు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికి మాలిన మాటలు, ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సింపతి పొందాలంటే ఎవరు పొందలేరు. రాష్ట్రానికి ఉపయోగపడే పనులు, ఉపయోగపడే మాటలు మాట్లాడరు. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడటానికి కానీ మామూలుగా మాట్లాడే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మరి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారం ఉంది కదా, అప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్ అనేవారు? ఒకసారి చెప్పండి. ఎవరికీ తెలియదు. మరి అనిత గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? ఒకసారి తెలియజేయండి. ఇటువంటి పిచ్చి మాటలు, పనికి మాటలు మాట్లాడడానికి ఒక బందరు పిచ్చి లాంటి పేర్ని నాని గారు వస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.